కేశవమూర్తిని ధ్యానిస్తున్నాడు. అలాంటి తేజస్సుతో ఉండే సీతాదేవి ఎక్కడైనా కనబడుతుందా అని వెతుకుతున్నాడు. ఎక్కడా కనబడలేదు. ఆ తేజస్సులో చిన్న లవలేశం కూడా ఎక్కడా కనబడలే. పూర్తిగా భోగ లాలసులైనటువంటి వారే కనుక మహాతేజం ఎక్కడా కనబడలే. ఇప్పుడు ఏమైందంటే ఆ పాతివ్రత్య పరమతేజంలో కొంత అంశ కనబడగానే అదేనేమో స్పృహ రావడం వెంటనే సహజం. ఎందుకంటే అంతవరకు చీకట్లో మగ్గిపోయి ఉన్నటువంటి వరకు చిన్న వెలుగు కనబడగానే అదే మహాజ్యోతిలకు కనబడుతుంది. అది సహజంగా వచ్చేటువంటిది. కనుక ఆమె పాతివ్రత్య పరమతేజం. కనుక ఇక్కడ హనుమంతుడి యొక్క పొరపాటు అనుకునే కన్నా మందోదరి యొక్క గొప్పతనం అనుకోవాలి మనం. ఆమె యొక్క పాతివ్రత్య తేజం అంత ఉత్కృష్టంగా ప్రకాశిస్తోందిట అన్నాడు. ఆమె పేరేమిటి? మందోదరి. మండోదరి కాదు. రామాయణంలో మందోదరి అని చెప్పబడింది కానీ మండోదరి అని కాదు. తర్వాత ఎక్కడో ఒక గ్రంథంలో తప్పు ప్రింట్ పడిపోయి డా అనేది నాగరిలిపిలో ఇంచుమించు ఒక్కలాగే ఉంటాయి. అక్కడ నుంచి మండోదరిగా వచ్చింది. దాని కథలు కూడా కల్పించారు. కానీ వాల్మీకి రామాయణంలో మందోదరి అనే శబ్దమే వాడబడింది. రాక్షసులందరికీ సాధారణంగా కుంభోదరుడు కానీ ఈమె చాలా మందోదరి అనేటువంటి విషయంలో కూడా తీసుకోవచ్చు. మొత్తానికి అటువంటి మందోదరిని చూసి వికారం కలిగి మళ్ళీ ఆలోచించుకుని తప్పు జరిగిందనుకున్నాడు. ఎంత ఆలోచనాపరుండేని సుంత తొందరంపడు శ్రమపడితోనతోనా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత ఆలోచనాపరుడైనప్పటికీ ఇప్పటి వరకు పడ్డ శ్రమకి, ఇప్పటి వరకు చూస్తున్నటువంటి దైత్యభావానికి ఒక్క దైవీభావం కనబడగానే అంత విధమైన స్పందన లభించింది. సుంత తొందర కానీ కనగ రామునకు ఆంజనేయుకు ఇద్ది భేదము, ఇంత సుంత తొందర లేదు పతికి అని అన్నారు. ఈ సుంత తొందర అనే లక్షణం హనుమంతుడి దగ్గర కనబడిందేమో కానీ రాముని వద్ద ఈ సుంత తొందర కూడా ఉండదుట. ఇంకా ఆ క్యారెక్టర్ గురించి చెప్తే అంత గొప్పగా చెప్తారు. ఆలోచించుకోండి. ఎందుకంటే ఈయన రుద్రాంశ, ఈయనకు తొందరపాటు ఎక్కువ. చెయ్యి పెడితే చాలా తగడబడిపోవాలని వరం అడిగితే సరే నిచ్చేసాడు కానీ ఆలోచించలేదు. భక్తవాత్సల్యం, సుంత తొందర ఉంది. ఆయన గారు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తాడు. ఆ శక్తి యొక్క లక్షణం అది. ఆ సుంత తొందర లేదు పతికి అని అన్నారు. ఈ విధంగా హనుమ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆలోచిస్తున్నట్ట. ఇది కూడా సెల్ఫ్ చెక్కింగ్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. కార్యసిద్ధిలో వెళ్ళేవాడు ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తను ధర్మ మార్గంలో ఉన్నాడా లేదా అనేది. అది సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో చెప్తాడు. సత్పురుషులకి ఏదైనా ఒక ధర్మాధర్మ విషయంలో సందేహం కలిగితే వాళ్ళ అంతఃకరణమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఎవరికి? సత్పురుషులు. అంతేగాని ప్రతివాడు నా మనసుకు తోచిందండి చేసేసారంటే నీకు తెలిసిన ధర్మం ఎంత నీ మనసుకు తోచింది చేయడానికి. కనుక సత్పురుషుడై నిరంతరం ధర్మం మీద నిష్ట కలిగే వాడికి వాడు అంతరాత్మే చెప్తుంది. ఆ ఇన్నర్ వాయిస్ని వినగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ చూసి హనుమంతుడు అన్నట్ట, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు బ్రహ్మచారి అయినటువంటి వాడు. బ్రహ్మచారి అంటే వివాహం కానివాడనే అర్థమే కాదు. ఏకపత్ని భర్తుడై నియమపాలనగా ఉన్నటువంటి వాడిని కూడా బ్రహ్మచారి అనవచ్చు. రాముణ్ణి కూడా బ్రహ్మచారి అంటాడు హనుమంతుడు బ్రహ్మచారి అన్న విషయం అలాగూ మనకు తెలిసినదే. కానీ బ్రహ్మచర్యము అనేటువంటిది పరదారయందు ఏమాత్రము దృష్టి లేకుండా ఉండడం ఒకటి. రెండు, పరిపూర్ణమైనటువంటి నియమపాలన వ్రతానుష్ఠానమైన జీవితం కలిగి ఉండడం ఇత్యాదులన్నీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది బ్రహ్మచారి అనే శబ్దం చెప్పబడుతుంది. ఇటువంటి హనుమ పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. ఎందుకంటే ఉత్తముడైనటువంటి వాడు పరదారని పట్టి గమనించి చూడడు అని చెప్తున్నారు. ఒక గౌరవభావంతో చూడడం వేరు, వ్యావహారికంగా చూడడం వేరు, కానీ గమనించి చూడడం అనేది ఉండదు. ఇప్పుడు నేను గమనించి వీళ్ళందరినీ చూశాను కదా, ఇది దోషము కదా అని ప్రశ్నించుకున్నట్ట. తనకు తానే, ఎవడో ప్రశ్నించడం కాదు, తనకు తాను ప్రశ్నించుకోవడం. ఇదే సెల్ఫ్ చెకింగ్ అనేటువంటిది. సాధనలో ఇది చాలా అవసరం. ఆధ్యాత్మిక సాధననండి, లౌకిక కార్య సాధననండి. లౌకిక కార్య సాధనకి ఎంత సెల్ఫ్ చెకింగో ఆధ్యాత్మిక సాధనకి ఇంకా సెల్ఫ్ చెకింగ్ అని. సెల్ఫ్ చెకింగ్ లేని ఆధ్యాత్మిక సాధన దేనికి పనికిరాదు. ఈ రోజు నేను 1000 మార్లు పారాయణ చేశాను, 1,00,000 మార్లు పారాయణ చేశాను, 100 కొబ్బరికాయలు కొట్టాననేది ఆధ్యాత్మిక సాధన కాదు. సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఆత్మ పరిశీలనలతో ఇప్పటికీ నేను ఎన్ని అవలక్షణాన్ని జయించగలిగాను అనేది చెక్ చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక సాధనలో ఎంత ప్రగతి సాధించాననే దానికి అదే అన్నమాట. ఈ సెల్ఫ్ చెకింగ్ ఎప్పటికప్పుడు అవసరం. ధర్మమని శాస్త్రం చెప్తున్నది, అది నేను ఎంతవరకు పాటిస్తున్నాను అనేది అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు దానికి మళ్ళీ శాస్త్రపరంగా సమాధానం చెప్పుకుని, చూసే చూపు బట్టి ఉంటుంది కానీ దాని ప్రయోజనం బట్టి ఉంటుంది కానీ అని వివరిస్తున్నాడు. కామం దృష్టా మయా సర్వాహ విశ్వస్తా రావణ స్త్రియా
నహిమే మనసక్కించిత్ వైకృత్యం ఉపపద్యతే. ఇంధరిని చూసినప్పుడు కూడా మనస్సులో ఏ వికారము నాకు కలగలేదు. ఎందుకంటే నా దృష్టి ఒక మహాపాతివృత్య పరమతేజం మీదే కేంద్రీకరింపబడి పెట్టి పరిశీలిస్తాను. దృష్టి ఏమో అక్కడున్నది, అన్వేషణ ఇక్కడ సాగుతుంది. ఇందులో కూడా ఆ మహాశక్తిని వెతుకుతున్నాను గనక నా దృష్టి అటు కేంద్రీకరింపబడింది గనక నా మనస్సుకి ఎటువంటి చెడు ప్రభావం లేదు అని నిర్ణయించుకున్నాడు. ఆ కారణం చేత పైగా స్త్రీలలో తప్ప ఇంకెక్కడ వెతుకుతాను నేను? స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే సదా సంసరి మార్గనే. స్త్రీలలోనే వెతకాలి గనక ఇక్కడ వెతికానంతకు మించి తప్పు జరగలేదని ఆత్మకి సమాధానం చెప్పుకున్నాడు. ఇందులో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎవరి హృదయంలో సీత వంటి మహాపతివ్రత పరమ తేజస్వరూపిణి దృష్టి ఉంటుందో ఆ పరాశక్తిని అన్వేషించే వాడికి, అదే దృష్టి ఉన్న వాడికి ఈ విశ్వంలో ఏదీ వికార పెట్టలేదు అని చెప్పడం కూడా ఇందులో అంతరార్థం. అటువంటి దృష్టితో వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు హనుమంతుడిలో వస్తున్న రియలైజేషన్ చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వచ్చేటప్పుడు ఎన్ని కబుర్లు చెప్పొచ్చే, నేను సాధిస్తానన్నాడు. ఆత్మవిశ్వాసంతోనే చెప్పాడు. పైగా ఈ ఆత్మవిశ్వాసం నిజానికి రామవిశ్వాసం. రాముడి యొక్క బాణంలా వెళతాననడంలోనే ఆత్మవిశ్వాసంతో పాటు రాముడి మీద ఉన్న నమ్మకం అన్నీ చెప్పాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, తాను సమస్త కార్యమున్న దక్షుడటంచును వారలాడగా నేనది అయిన ఎట్లభినయించితి. వాళ్ళందరూ ఓహో నువ్వు అన్ని సాధించగలవు సాధించేస్తానన్నానే. ఏమి సాధించగలిగాను? ఇంత తిరిగానైపోయింది, ఇంకా చూడ్డానికి ఏమున్నది? సీత జాడ కనబడలేదు, వృధా అయిపోయింది నా యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఇంక వెనక్కి వెళ్ళి ఏం చెప్తాను? వెనక్కి వెళితే ఏం జరుగుతుంది? సుగ్రీవుడి ముందు విఫలమైందని చెప్పి ఆయన ప్రాణాలు వదులుతాడు. దానితో వానరుల యొక్క వంశమే నాశనమవుతుంది. ఇటువైపు రాముడు నిలవలేడు, రాముడు నిలవకపోతే లక్ష్మణుడు ఉండలేడు. ఆ విధంగా ఆ వంశము దెబ్బతింటుంది. ఉభయ వంశాలకి నాశనం చేయడానికే తప్ప ఇప్పుడు నేను వెళ్ళి ప్రయోజనం ఉంది సీత జాడ తెలుసుకోకుండా. సిగ్గును మాలిపోజి ఇది చెప్పుట కంటెను ఇందె ఎచ్చటో అగ్గిని జొచ్చుటేమో 10 ఇంతలు మేలు. ఇక్కడెక్కడో ప్రయోపవేశం చేయడం మేలు, లేదా తపంబు చేత ఆ అగ్గిని జొచ్చుటట్టిది. తపస్సు చేసుకుంటాను, తపస్సు చేయడం కూడా అగ్నిలో ప్రవేశించడం లాంటిదే అన్నాడు. నేను తపస్సు అంటే మఠం వేసి కూర్చోవడం కాదు, మథనం చేసుకోవడం తపస్సు అంటే. అంతర్నిరంతరం అనింధన మేధమానే అన్నారు. నిరంతరం మనస్సులో సాగుతున్న మథనం, ఆ మథనం చేస్తూ ఇక్కడెక్కడైనా తపస్సు చేసుకోవడం మేలు అనుకున్నట్ట. ఇలాగా అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ ఆ సాగర తీరం నుంచి చల్లని గాలులు వీస్తూ ఉన్నాయట హనుమకి. ఆయన ఆ ఉత్తరీయం వేసుకున్నాడు. ఆ ఉత్తరేయాన్ని దగ్గర తెచ్చి కప్పుకున్నట్ట. చల్లగాలి వస్తూ ఉంటే హనుమ ఒక దృశ్యం చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక మంత్రమూర్తిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తున్నాడు. ఆపదుద్ధారక హనుమన్ మహామూర్తిని. కడలిపై నుండి గాలులు కదలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగములివతళించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే. ఆ కడలి మించి చల్లని గాలులు, ఒకవైపు గాలే చల్లదనం, పైగా సముద్రపు తరంగాల చలువని మోసుకొస్తుంది, పైనుంచి చంద్రుని యొక్క చల్లదనం. ఈ చల్లదనంతో తన ఉత్తరీయాన్ని దగ్గరగా కప్పుకొని వస్తున్నాడు. ఆ రావడం అందం ఎలా ఉందంటే, సన్నని తోకమై పరవశంబుగ చుట్టలు చుట్టి కొంచు సర్పోన్నత భూషణంబులగా ఉగ్రుడు పొల్చె త్రిపంచనేత్రుడై సన్నుత మూర్తి వేల్పు పరిషప్తులు లోయదలో ప్రసన్నతా సన్న మనోజ్ఞదీదితుల సంగగా చెంగటి కల్పకంబునాన్. ఎలా వస్తున్నాడంటే, సన్నని తోకపై పరవశంబుగ చుట్టలు చుట్టు కొంచెం. ఆ తోకని పైన అలా చుట్టి పెట్టుకున్నట్ట. పెట్టుకుని ఎలా ఉన్నా అంటే, ఒక మహాసర్పం పణం పట్టిందా పడగబట్టిందా అన్నట్లుగా ఆ తోక పైకి చుట్టుకునుండి వస్తున్నాడు ఆయన. ఆ వస్తున్నప్పుడు ఉగ్రుడా, సర్పం చేత అలంకరింపబడ్డ రుద్రుడా అన్నట్లుగా వస్తున్నట్టు ఆయన. అంటే ఆంజనేయంలో ఉన్నటువంటి ఆ దేవత తేజస్సు ద్యోతమానమవుతోంది ఇక్కడ. చిక్కనగు తోక పైకెత్తి చివరమడచి శిరసుపైని పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగొచ్చు. ఆయన అలా వస్తూ ఉంటే పంచభూతాలకు కూడా మనస్సు రంజింపబడి నమస్కరిస్తున్నాయట. అశోకవనం అనేది ఇక్కడ కనబడుతోంది అతనికి. అక్కడి నుంచి కనబడింది ఈ విధంగా అశోకవనం. అశోకవనం చూసి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ ఆపదుద్ధారక స్వామిని ఉద్దేశించి దేవతలందరూ స్తోత్రం చేశారట. అంటే ఇక్కడ నుంచి ఆ హనుమ యొక్క మరొక తేజస్సు కనబడిపోతోంది.
అందువల్ల దేవతలందరూ స్తోత్రం చేశారు. ఆయన అశోకవనంలో ప్రవేశించి ఆ ప్రవేశించబోయే ముందు, అడుగు పెట్టబోయే ముందు కనీసం ఈ వనంలోనైనా అమ్మ కనబడాలి అనుకున్నట్ట. అనుకుని ఒక్కసారి దేవతలందరికీ నమస్కరించుతున్నాడు ఇక్కడ. ఇది చాలా దివ్యమైన ఘట్టం. ఒక్కసారి దేవతాశక్తులన్నీ జాగృతమయ్యే దివ్య ఘట్టం. ఈ ఘట్టంలో మనస్సు కేంద్రీకరించిన వారు కూడా ఆ దేవతాశక్తులను అనుసంధానం చేసుకోగలం. ఇక్కడ హనుమ అశోకవనంలో ప్రవేశించబోతూ స్తోత్రం చేసుకుంటున్నాడు. ఆ స్తోత్రం రామాయణ రత్నం మనకిచ్చే మహామంత్రం. ఒక గొప్ప స్తోత్రాన్ని హనుమ చేస్తున్నాడు ఇక్కడ అశోకవనం ప్రవేశించే ముందు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని. ఇది చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. నమోస్తు, నమస్కారం అన్నారు. ఎవరికి? రామాయ, రామునికి నమస్కారము అని చెప్తున్నాడు. తన ఇష్టదైవమైన రామచంద్రమూర్తికి నమస్కరించుకున్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన రాముడు. ఎటువంటి రాముడు? స లక్ష్మణాయ, లక్ష్మణ సహితుడైనటువంటి రాముడు. అంతేగాని రామునికి నమస్కారము, లక్ష్మణునికి నమస్కారము అనలే. లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారం అంటే రాముణ్ణి వేరుగా, లక్ష్మణుడి వేరుగా ఆయన చూడలేదు. సలక్ష్మణ రాముణ్ణే చూస్తున్నాడు. మీరు మొదటి నుండి రామాయణం గమనిస్తే సలక్ష్మణ రాముడే కనబడతాడు మనకి. ఎక్కడికి వెళ్ళినా చిన్ననాడాటలలో నవీడడు సరే శ్రీరామ నీ తోడత వనమందు రణమందు నీడగు. వనంలో, రణంలో, అన్నిట్లోనే ఆయనతోనే ఉంటాడు. చివరికి పట్టాభిషేక సమయంలో కొలుచుకుంటూ ఉంటాడు లక్ష్మణుడు. కనుక నిరంతరం రాముడిని అంటిపెట్టుకున్నటువంటి ఒక మహాశక్తి లక్ష్మణుడు. అసలు రామలక్ష్మణులు ఉభయులు కలిపి ఒక మహామంత్ర దేవతలు వాళ్ళు ఉభయుల్ని ధ్యానం చేస్తే రక్ష లభిస్తుందిట. మంత్రశాస్త్రాలు చెప్తున్న రహస్యాల్లో అదొకటి. అత్త సజ్జ ధనుషా విచుస్పృశా వక్షయాసుగ నిషంగ సంగినవు రక్షణాయ మమ రామలక్ష్మణవు అగ్రత పథి సదైవ గచ్చతాం అని రామరక్షాస్తోత్రం చెప్తోంది. అత్త సజ్జ ధనుషా విచుస్పృశా, ధనుస్సులకు అల్లెత్రాడు బిగించి సిద్ధంగా ఉంచుకున్నటువంటి రామలక్ష్మణులు ఉభయులు నా ముందు ఎప్పుడూ నడుస్తూ ఉండాలి అని. వాళ్ళిద్దరూ మనకు ముందున్నారా? మనకేమీ భయం లేదు. అసలు ముందే కాదు, వెనక్కి కూడా వాళ్లే ఉండాలన్నాడు త్యాగరాజస్వామి. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఆయన త్యాగరాజస్వామి వెళుతూ ఉండగా ఆయన పల్లకీలో కొంతమంది భక్తులు రామ కైంకర్యం కోసం ధనాన్ని పెడతారట ఆయన కూర్చున్నటువంటి ఆ పల్లకీ పరుపు కింద. ఎందుకంటే ద్రవ్యాన్ని త్యాగరాజు తీసుకోడు గనక ఆయనకు మొహమాటం అని చెప్పి దాని కింద పెట్టి శిష్యులకు చెప్తారు ఆ విషయం. అది త్యాగరాజుకి తెలియదు. త్యాగరాజుకి తెలియదేమో కానీ దొంగలకు కొందరికి తెలిసిపోయింది ఆ విషయం. ఎందుకంటే వాళ్ళ కళ్ళు చాలా గొప్పవి. వాళ్ళు అది గమనించి అది కాజేయడానికి వాళ్ళు రాళ్లు విసరడం ప్రారంభించారు తోవలో. వెంటనే త్యాగరాజు శిష్యుని పిలిచి ఏంటి ఇలా జరుగుతుందంటే వాళ్ళు అప్పుడు తల వంచుకుని మీకు చెప్పలేదు కానీ ఇలా జరిగిందని. సరే రాముడి ద్రవ్యం రాముడే కాపాడుకుంటాడంటే ఆయన రాముడిని కీర్తించారని. అందులో ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురఖరహర రారా రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాణియై రారా అండగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమరారా ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురకరహర రారా రారా అని. అలా లక్ష్మణ సహితుడై అత్త సజ్జ ధనుషా విచుస్పృశ అక్షయాసుగ నిషంగ సంజ్ఞనౌ రక్షణాయ మమ రామలక్ష్మణవు అగ్రతపతి సదైవ గచ్చతాం. ఇలా అనుకుంటే ఎంత ధైర్యం మనకి. ఆ రామలక్ష్మణులు అనగానే చాలు కార్యసిద్ధి. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని అన్నారు ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నాడు? దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఇది ఒకటి చాలా గొప్ప మాట. దేవత అయినటువంటి జనకాత్మజకు నమస్కారము అన్నారు. అమ్మ రాముని శక్తి అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా కొలవదగ్గ శక్తి ఆవిడ, పరిపూర్ణ శక్తి గనక అమ్మవారికి ఒక వాక్యం ఇచ్చేశాడు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మవారి దగ్గర వాడిన విశేషం ఏమిటి? దేవి అని మాట వాడాడు. రామాయణం మొత్తంలో నేరుగా వచ్చిన దేవత ఎవరైనా ఉంటే సీతాదేవి ఒక్కతే దేవత. ఎందుకంటే రాముడు నారాయణుడి సందేహం లేదు కానీ ఆయన కూడా గర్భంలో ప్రవేశించి ఒక లీలను నడిపి వచ్చాడని. అలాగే అందరూ గర్భంలోంచి వచ్చారు కానీ అసలు గర్భంలోకి ప్రవేశించకుండా సాక్షాత్ భూగర్భంలోంచి బయటకు వచ్చినటువంటి అయోనిజ సీత ఒక్కతే. కనుక సాక్షాత్ దేవతాకృతిగా ఉన్నటువంటి సీత, అది అమ్మవారి విశేషం. అందుకు సీత పరాశక్తిగా సాక్షాత్కరిస్తుంది. కనుక సీతాయాశ్చరితం మహత్ అనే కోణంలో అమ్మ పరాశక్తిగా కనబడుతుంది. కనుక ఏ జగజ్జనని జగత్తంతటిని నడిపిస్తున్నటువంటి మహాశక్తో ఆ శక్తి తల్లి. అందుకే దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
అని చెప్పి తర్వాత నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య వీళ్ళందరికీ కూడా నమస్కరించాడు. ఇది భారతీయ సంస్కృతి. అంటే మన ఇష్టదైవాన్ని ప్రధానంగా నమస్కరించినప్పటికీ కూడా ఇతర దేవతల్ని కూడా నమస్కరించడం మన సంస్కృతి. ఎందుకంటే ఇతర దేవతలు కూడా ఆ దేవత యొక్క స్వరూపాలే. అంతేగాని నా ఇష్టదైవాన్ని నమ్ముతాను, ఇంకొకరిని నమ్మను, ఇంకొకరిని ఆరాధించను అన్నవాడు భారతీయుడు కాడు. మనకు ఆఖరికి ఈ శివకేశవ భేదాలు ఇవన్నీ మనకు వస్తూ ఉన్నాయి, కానీ ఆ భేదాలు పనికిరాదు అని చెప్పడం ఇక్కడే హనుమంతుడే చెప్తున్నాడు. అంతకన్నా రామభక్తుడు ఉంటాడా? ఆయనే రామలక్ష్మణులకు నమస్కరించి సీతకు నమస్కరించి వెంటనే ఎవరికి నమస్కరిస్తున్నాడు? రుద్ర ఇంద్ర యమానిలేభ్యో నమస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఇతర దేవతలందరికీ కూడా నమస్కారం పెట్టి అశోకవనంలోకి ప్రవేశించాడు. అందులో కూడా అపూర్వమైనటువంటి నిర్మాణాలున్నాయి, వృక్షాలున్నాయి, ఇత్యాదులన్నీ చూసుకుంటూ వెళుతూ ఉండగా ఒకచోట సహస్ర స్తంభ మండపం కనబడిందిట. అసలు అశోకవనాన్ని చూడగానే ఒక కళ కనబడుతుంది, లక్ష్మీ కళ అంటారే, ఆ లక్ష్మీ కళ కనబడుతుందిట. అది చూసి హనుమ అనుకుంటున్నాడు, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చెనట అశోకవనము. లక్ష్మీదేవి లోపల కూర్చుందా అన్నట్లు అశోకవనం కళకళలాడుతుందన్నాడు. ఎంత చక్కటి వర్ణన చూడండి. ఇంట్లో లక్ష్మీకళ తాండవిస్తోంది అంటాం మనం, అలాగే తోటలో లక్ష్మీకళ కనబడుతుందిట. తోటలో లక్ష్మీకళ కనబడుతోంది కనుక తోట లోపల లక్ష్మీదేవి ఉండవచ్చు అనుకున్నట్ట. ఉన్నది లక్ష్మీదేవే కదా తోట లోపల, మహాలక్ష్మి సీతమ్మ, అది ధ్వని ఇందులో. అలాగా అశోకవనాన్ని చూసి ఈ సహస్రస్తంభ మండపం చూశాడు. సహస్రస్తంభ మండపం చూడగానే ఆ మండప మధ్య భాగంలో శిశుపా వృక్షం యొక్క నీడలో ఒక దివ్య స్త్రీ కనబడినది. ఆమెను చూసి ఇంత దివ్యమైన మండపం ఇది ఉంటే, ఆ మండపం సహస్రస్తంభ మండపం ఒక దేవత కోసం కట్టిన మండపంలో ఉందిట. అలాంటి మండపంలో ఇందులో ఉండవచ్చా సీతమ్మ అని ప్రశ్న వేసి చూస్తున్నట్ట. చూడగానే క్షోణితనూజ మరందెయుండనవు, ఇందులో ఉండవచ్చు అనుకుని చూసి, ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలయు నీవే. ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది, ఉండవచ్చేమిటి అదిగో కనిపిస్తున్నది, ఈ కనబడుతున్న పద్మాక్షి సీత కావలయునేము. ప్రౌఢదంష్ట్రా కాళరాత్రలో రాక్షసీ గణము కత్తులు పూని కాయుచుండ పద్మాక్షి సీత కావలయు ఈయమా. రాక్షసీ గణమంతా కూడా కత్తులు పట్టుకుని కాపలా కాస్తూ ఉంటే ఆ మధ్యలో ఒక దీపజ్యోతి వలె వెలుగుతున్నదే, ఈమె సీతాదేవే, అందులో సందేహం లేదు అనుకుంటున్నాడు. ఈ యమ బాష్పధారా ఝరీ భూమిధర దృశాంత పద్మాక్ష సీత కావలయునీయమ. ఈమె కంటి నుంచి నీరు భూమి మీద పడుతోందే, అటువంటప్పుడు అలా కన్నీరు కారుస్తున్నటువంటి ఈ మహా తేజస్వరూపిణి సీత కావలయుని ఈ తల్లి ఏకవస్త్ర మాలిన్య సంభారమూర్తి ఈమె జానకి కావల ఇందువదనా. ఈమె కూర్చున్న విధానం, వీటిలో కనబడుతున్నటువంటి బిడియము, ఇటువంటి ఉత్తమ లక్షణములన్నీ కనబడుతూ ఉన్నాయి. ఈ తల్లి తప్పకుండా సీతమ్మే. పైగా ఈమె శరీరం నుంచి కాంతులు ప్రకాశం ఎలా ఉన్నది అంటే, ఈ యమ తను వల్లి జగన్నాయక సాయక యశస్సనాద జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈమె కంటి నుంచి ఈమె శరీరం నుంచి వెన్నెళ్ళు వస్తున్నాయి. ఎటువంటి వెన్నెలలు అంటే, సాధారణంగా కీర్తిని వెన్నెలతో పోలుస్తాం మనం, వెన్నెల వంటి కీర్తి అని. అయితే ఎవరి కీర్తి వెన్నెల్లా ఉంటుంది? రాముని యొక్క బాణముల యొక్క కీర్తి వెన్నెల్లా ఉంటుందిట. ఆ వెన్నెల్లాంటి వెలుగు ఈమెలోంచి వస్తుందన్నాడు. రామబాణ కాంతి, రామబాణ కీర్తి కాంతి ఈమె శరీరంలోంచి కనబడుతున్నాడు అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంతేకాదు, ఈమెలో పై పొరగ దుఃఖమున్నను లోపల పొరగా ఈమె కనులలో ధైర్యశ్రీ దీపించాడు. పై పొరగా దుఃఖం కనిపిస్తున్నా కన్నుల్లో ఏదో తెలియని ధైర్యపు కాంతి కనబడుతోంది ఈమె కన్నుల్లోని. పైగా ముఖంలో ఏమిటి కనబడుతున్నాయంటే, ఏవో ఆధ్యాత్మిక మహత్తులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా ఉబికి వచ్చాడు. ఈమె శరీరంలో ఒక తపశ్శక్తి ఏదో ఉన్నది, ఆ తపశ్శక్తి ఆ ముఖంలోంచి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఈయనంత తపస్వి గనక ఆ తపశ్శక్తిని పోల్చుకోగలుగుతున్నాడు. ఇలా కనబడుతోంది ఈ తల్లి అని ఉత్సాహంగా ఆ పైన ఉన్న శిశుపా వృక్షం మీదకి ఎటువంటి సడీ చప్పుడు లేకుండా వెళ్ళి దూకేట. ఇలా వృక్షాల మించి వృక్షాలకి దూకేటప్పుడు ఆ వృక్షాల మీద ఉన్న పువ్వులన్నీ హనుమని పూజిస్తున్నట్టుగా రాలుతూ ఉన్నాయి. ఇలా వెళ్ళి ఆ శిశుపా వృక్షపు కొమ్మల చాటున కూర్చొని అమ్మని పరిశీలించి దర్శిస్తున్నాడు. అయినది జగదంబ దర్శనమైనకి. అప్పుడు అనుకున్నాడు, తపస్సు చేయాలి అని సంకల్పం కలగ్గానే అశోకవనం కనబడింది, అమ్మ కనబడింది. కనుక తపో సంకల్పం కనబడినప్పుడే అనుగ్రహించింది అమ్మ. కనుక తపస్సంకల్పం అనేది ఉంటే అమ్మ దర్శనం లభిస్తుంది. ఆ సంకల్పంతో ఉండగానే అమ్మ దర్శింపజేసింది. చూసారా?
మరొక్కసారి రాముణ్ణి తలంచుకోగానే ఈ విధంగా కనబడింది అనుకుని అమ్మవారిని చూసి ఈ తల్లి ఆ తల్లే అనుకున్నట్టు. ఎందుకంటే వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణ జాలాని గాత్రశోభాన్యలక్షయత్. అలంకారాలు చూశాడు ముందు. ఆ అలంకారాలు అలంకరించుకోదగ్గ సాముద్రిక లక్షణాలు కలిగిన శరీరం ఇది అని చెప్పాడు. అంత గొప్ప అసెస్మెంట్ చూడండి. తాను చూసిన అలంకారాలు ధరించడానికి తగిన యోగ్యమైన శరీరం ఇది. రాముడు చేసిన వర్ణన, తాను చూసిన అలంకారాలు, ఈ రెండిటి ఆధారంగా ఏ మూర్తిని మనస్సులో చిత్రించుకున్నాడో ఆ మూర్తి ఇది. అంటే హనుమ యొక్క సూక్ష్మ పరిశీలన శక్తి చూశాడు. చూసి అప్పుడు అనుకున్నాడు, నిజమే, ఈమెలో ఉన్నటువంటి ఆ మహత్తేజం చూస్తే ఇప్పుడు తెలుస్తుంది ఈమె రాముని యొక్క శక్తి. ఈ శక్తి లేకపోతే, శక్తి గాని దూరమయ్యిందా, రాముడు లంకనే కాదు సమస్త భువనాల్ని తగలపెట్టగలడని నాకు తెలిసిపోయింది అన్నాడు. ఇది రామ సముద్రాంతా మేదినీం పరవెత్తయేత్ అస్యా కృతే జగచ్చాపయుక్తమిచ్చేవమే మతి. ఆ శక్తి లేకపోతే సమస్త జగత్తుని కూడా రాముడు తగలబెట్టగలడు, అంత కోపం ఆయనకు వచ్చేస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈమెను చూస్తే అని అన్నాడు. సరిగ్గా మీకు ఆ అరణ్యకాండ చివరిలో రాముడు అంత కోపగించుకుంటే లక్ష్మణుడు చల్లబరచడం దృశ్యం మీకు గుర్తు ఉండి ఉంటుంది. అంతేకాదు సీత కూడా తర్వాత ఒక మాట అనబోతుంది, అప్పుడు కూడా ఇది స్పష్టమవుతుంది. దీన్ని బట్టి ఆ పరాశక్తి పరబ్రహ్మల యొక్క స్వరూపం ఇక్కడ ప్రస్తావించబడుతోంది అనేటువంటి రహస్యం ఇందులో గోచరింపబడుతుంది. అప్పుడు అనుకున్నాడు, నేను ఇంతవరకు కూడా రాముడు బాగా అర్థమయ్యాడని అనుకున్నా, ఎప్పుడు సీతను చూసే వరకు. ఇప్పుడు సీతను చూసేక అర్థమైంది. ఇంతవరకు నాకు రాముడు పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాడని అని. అంత లోతైన ఆలోచన చూడండి ఇది. చేతమునందు పూర్వమున శ్రీ రఘురాముని రింగినట్లుగా నే తలపోసినాడ ఇప్పుడీయమగాంచిన ఎంత సర్వమజ్ఞాతముగాగ నుండెనను సంగతి నాకెరుగంగనయ్యడిన్. అంటే రాముడు బాగా అర్థం కావాలి అంటే సీతాతత్వాన్ని ఉపాసిస్తే గాని రాముడు అర్థం కాడు. కేవలం రాముడు అర్థం కాడు, సీత అర్థమైతేనే రాముడు అర్థమవుతాడట. అందువల్ల రాముడిని చూసి రాముడు అర్థమైపోయాడు అనుకున్నాను, ఎందుకంటే సీతను చూడలేదు కనుక. ఇప్పుడు సీతను చూస్తే తెలిసింది, సీతను చూశాకే రాముడు అర్థమవుతాడు అనేది. కనుక ఇప్పుడు నాకు రాముడు పూర్తిగా అర్థమయ్యాడు. సీతని రుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అని చెప్తున్నారు. ఎంత గొప్ప భావన చూడండి ఇక్కడ. సీతని రుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అనుకున్నాడు. ఆ తల్లిని ఆ విధంగా దర్శించి పంచాగ్ని మధ్యంబనందుండి తపించుచున్న మహాయోగీశ్వరిని ఓదే ఉన్నది ఆవిడ. ఎలా ఉన్నదంటే పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న మహాయోగిని వలే ఉన్నదిట. అన్నీ అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన దీక్ష నుంచి, తన నమ్మకం నుంచి చెదరకుండా ఉన్నటువంటి వారే తపస్వినులు అవుతారు. అందులో పూర్తి ప్రతికూలమైన పరిస్థితులు, పక్కనంతా రాక్షసులు, వాళ్ళందరూ ఆ రాక్షసుల మధ్య అమ్మ ఎలా ఉన్నదంటే పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న మహాయోగిని వలె ఉన్నది. పార్వతీదేవి పంచాగ్ని మధ్యంలో శివుని కోసం తపస్సు చేసింది అని వర్ణిస్తారు శివపురాణంలో. 4 వైపులా మహాగ్ని రగుల్చుకొని పైన గ్రీష్మాదిత్యుడు వెలుగుతూ ఉంటే అది పంచాగ్ని మధ్యం అంటే. అక్కడ కూర్చుని తపస్సు చేసేది. అలాగ చుట్టూ కూడా ప్రతికూలమైన రాక్షసుల మధ్య ఉంటూ రామధ్యానం చేసుకుంటున్న ఒక మహాయోగీశ్వరి వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఈ లోపల తెల్లవారుతూ ఉన్న సమయం. ఆ తెల్లవారుజాము వేళ అక్కడికి వచ్చాడు. ఒక నల్లని కాటుక కొండ కదిలి వస్తోందా అన్నట్లుగా 20 చేతులతో ఉన్నటువంటి రావణాసురుడు తన యొక్క ప్రధాన అంతఃపుర స్త్రీలతో కదిలి వచ్చేట. ఆ వచ్చినప్పుడు అది తెల్లవారుజామున వచ్చాడు. ఏం పని పడిందండి అంత తెల్లవారుజామున రావడానికి ఆయనకి? ఇవే కొన్ని మర్మాలు ఉంటాయి మనకి. అంటే ఎవడో ప్రవేశించాడు లోపలికి, వాడి ద్వారా రాముడికి ఒక కబురు వెళ్ళాలి అనుకున్నట్టు వచ్చాడా అన్నట్టు వచ్చాడు. అది సీతా సందేశం తీసుకెళ్తున్నాడా, రావణ సందేశం తీసుకెళ్తున్నాడా హనుమ? ఇవి ఇందులో మనకి రామాయణంలో అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యాలు. అంత తెల్లవారుజామున పరిగెట్టుకు రావడం ఏంటి? వచ్చాడు. వచ్చి ఏం చెప్తాడు? ఇంత చేసి 2 నెలలు గడువిస్తున్నాను నీకు అంటాడు చివరికి. అంటే ఇక 2 నెలలు మాత్రమే గడువు సుమా, ఈ లోపల స్వామిని వచ్చేయమనవయ్యా, ఇంకా ఈ జీవుడు ఎంతకాలం ఇక్కడ అని సందేశం హనుమంతుడికి చెప్తున్నాడా ఏమో. జీవుడి వేదన ఒకటి, బయటికి కనబడేటటువంటి ప్రవర్తన ఒకటి ఎప్పుడూ ఉంటుంది. జీవుడి వేదన అనేది జీవుడికే తెలుసు. మనం జీవదృష్టితో చూడండి, దేహదృష్టి. దేహానికి రావణాసురుడు, జీవుడికి జీవుల్లో ఒకడు కనుక వాడి తపన వాడికి ఉంటుంది. ఆ జీవుని వేదన ఇంకెంతకాలం అయ్యా, కల్పాల ఆయుష్లో ఎన్ని భోగించాను అన్నీ అయిపోయాయి, ఇంకా 2 నెలలు కనీసం అని చెప్పడమా? దానికి వ్యాఖ్యాతలు అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. ఏ వ్యాఖ్యానమైనా ఒప్పుకోవలసిందే.
మొత్తానికి ఆ సీత వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీకు ప్రసన్నత కలిగినప్పుడే నన్ను అనుగ్రహిద్దువు గాని అని అంటున్నాడు. ఇక్కడ అన్నీ చక్కగా అమరుతున్నాయి కదా అని చెప్తూ నువ్వు ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తావు అని మాట్లాడుతూ, అసలు ఆ రాముడి గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావే, ఇప్పటికి 10 నెలల కాలం అయిపోయింది. అప్పటికి 10 నెలలు అయిపోయింది. సంవత్సరంలో 10 నెలలు అయిపోయాయి. ఈ 10 నెలల కాలంలో రాముణ్ణే ఆలోచిస్తున్నా, ఏవైనా కబురు వచ్చిందా నీకు? అంటే ఎంత దూరంలో నువ్వు ఉన్నావో తెలుసా? ఇప్పుడు భూలోకంలో ఎవ్వరూ కూడా అందుకోలేనటువంటి చోట్లో నువ్వు ఉన్నావు. అందులో లంక అంటే నా కంటి చూపు నుంచి ఎవడు తప్పించుకోలేడు, దీనిలో ప్రవేశించలేడు, ఇక్కడి నుంచి ఎవడు నాకు తెలియకుండా బయటకు వెళ్ళలేడు. కనుక రాముడు ఇక్కడికి రావడం అనేది సాధ్యమే కాదు. ఒకవేళ ఏదైనా ఆశ ఉంటే ఈ 10 నెలల్లో నీకు ఆశ కనబడిందా? ఇక్కడ కూడా ఆదర్శప్రాయంగా చూడాలి అంటే ఆ తల్లికి ఉన్నటువంటి ఆ పాతివ్రత్య పరమశక్తిని దర్శించడానికి ఇంతకన్నా ఏం కావాలి? 10 నెలలు ఆశకి అనుకూలత ఏదీ కనబడకపోయినా ఒక ధైర్యాన్ని గుండెలో పెట్టుకుందంటే సీతకన్నా మహాపతివ్రత, ఆ ధైర్యవంతురాలు ఎవరుంటారు? అందుకే వివేకానంద నాడు ఒక్క సీత ఉంటే చాలు ఈ జాతికి అని. అటువంటి మహాశక్తి ఆ తల్లి అక్కడ ఉండగా మాట్లాడుతున్నాడు రావణాసురుడు. అసలు ఏమిటి ఆ రాముడికి చూసి అంత ఆశ్చర్యపోతున్నాను నేను, ఆ రాముడి పట్ల ఏమిటంత ఆకర్షణ ఉంది, దేనితో సమానత? పైగా ఉన్నాడో లేడో కూడా సందేహం. సంఖ్యే జీవతి వా నవా, బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు, ఇప్పుడు ఏమయ్యాడో ఏమిటో పాపం అడవుల్లో అని అమ్మవారి ధైర్యాన్ని సడలించడానికి అలా మాట్లాడాడు. నరామస్తపసాదేవి నబలే నచ విక్రమై నధనేన మయాతుల్య తేజసా యశసాపిచ. రాముడు నాతో దేవుల్లో సమానుడు చెప్పు? తపస్సులోన, బలంలోన, విక్రమంలోన, ధనంలోన, దేంట్లో సమానుడు చెప్పు? యశస్సులోన, దేనితో నాతో సమానుడు? దేంట్లోని సమానుడు కాడన్నాడు. నిజమే, వీడితో ఎక్కడ సమానుడు? అయినా వాడికి కూడా అతీతుడు, ఆయనకి సమానమైనటువంటి వాడు, రామునితో సమానమైన వాడు పుట్టడు. సమాన అధిక వర్జితుడైన పరబ్రహ్మాతుడు అని. కనుక రావణాసురుడు ఏ ఉద్దేశంతో అన్నా విషయం మాత్రం నిజమే అని వాడి గురించి ఎందుకు ఆలోచిస్తూ హాయిగా ఇక్కడే ఉండు, ఇక్కడుంటే నేను తీసుకొచ్చినటువంటి పట్టపు రాణులు దేవతలు వీళ్ళందరూ ఉన్నారే, వాళ్ళందరూ నిన్ను కొరుచుకుంటారు. తాస్వాం పరిచిరిష్యంతి శ్రియం అప్సరసో యథా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా కొడుచుకుంటారో అలా కొడుచుకుంటారు సుమా నా రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నిన్ను అన్నాడు. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. వీడు కొత్తగా చెప్పేదేముంది? దేవతా వనితలందరూ కొడుచుకునే పరతత్వం ఆ తల్లి. పిబ విహర రమస్వభుంక్ష్వభోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీచ మయిలలలనే యథా సుఖం త్వం త్వయిచ సమేచ్చలంతు బాంధవాస్తే. హాయిగా నన్ను చేపట్టి ఈ సమస్త భోగములన్నీ అనుభవించు, ఈ రాజ్యభోగాలన్నీ కూడా నీకు అర్పణ చేస్తాను. అంతేకాదు ఈ పృథ్వీనంతటినీ దండెత్తుతాను. ఇంతవరకు భూమి మీద నేను దృష్టి పెట్టలే, ఎందుకంటే త్రిలోకాలు లభించిన వాడికి భూమి ఎక్కడ? అది ఇక్కడ గమనించాలి. చాలా మంది అంటూ ఉంటారు రావణాసురుడు మరి త్రిలోకాలు అధిపతి అయినప్పుడు ఇక్కడ జనక మహారాజు రాజుని, దశరథుడు రాజుని, ఇవన్నీ చెప్పుకున్నాం. ఏమిటంటే అతడికి భూమి మీద ఏమీ దృష్టి లేదు అతడికి, ఎందుకంటే ఊర్ధ్వలోకాలన్నీ అతడికి వశమై ఉన్నాయి. అది అందులో అంతరార్థం. ఇక్కడ కూడా భూమి మీద ప్రధాన శక్తులు చాలా కేంద్రీకరించుకున్నాడు అతను. త్రిలోకాల్ని వశ్యం చేసుకున్నటువంటి వాడు రావణాసురుడు. పైగా రాముడు గురించి విన్నప్పుడు అతడు కూడా అంటాటావు, ఎవడయ్యా రాముడు? ఒక మంటి ముక్క దొర సంతానంబు అంటాడు విశ్వనాథ్ గారు. ఆ పదంలో మంటి ముక్క దొర సంతానంబు. రాముడెవడు? ఒక మంటి ముక్కకి దొర ఎవడో వాడు కొడుకు అన్నాడు. మట్టి ముక్కట అయోధ్య అంటే దాని దొర దశరథుడు, వాడు కొడుకు కదా, అంతే. ఎందుకంటే రావణుడు ఆయువు ఎంత, రావణుడు చూసిన లోకాలెంత, వాటిలో ఈ అయోధ్యులు ఇవన్నీ తింటే వాడికి, అందుకే వాడికి ఆనవన్నమాట, అది అర్థం. అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక మహావైభోగాలన్నీ అనుభవించు. ఇవన్నీ చెప్తే అమ్మట తృణమంతరత కృత్వా ప్రత్యువాత శుచిస్మిత. ఇంత మాట్లాడితే ఆ తల్లి అక్కడున్న గడ్డి పరకను తీసి అడ్డు పెట్టుకుని మాట్లాడుతుందిట. అంటే నువ్వు గడ్డి పరకతో సమానం అన్నట్లుగాను, అదేవిధంగా పరపురుషుడితో మాట్లాడినప్పుడు ఉండవలసిన అడ్డు అనేది ఏమిటో దానికి సంకేతంగా. అప్పుడు హనుమ సీతను చూసి అనుకుంటాట, ఈమె దీనురాలు కాదయ్యా, ఈ మహా తేజస్సును, అదిగో ఈమెను చూస్తే రాముడే కనబడుతున్నాడన్నాడు. ఆమెను చూస్తే ఆయన గుర్తు రావడం, ఆయన చూస్తే ఆమెను గుర్తు రావడం, ఇదే దాంపత్య ధర్మంలో ఉన్న గొప్ప విషయం. అంత ఇద్దరు కలిపి ఒక్క యూనిట్ అనేటటువంటిది ఇందులో ప్రతిష్ఠిస్తున్నారు.
అంటే దాంపత్య ధర్మంకున్న ఔన్నత్యం అటువంటిది, ఒక అవిభాజ్యమైన శక్తి దాంపత్య ధర్మం. దాన్ని ప్రతిపాదిస్తున్న మహాగ్రంథం రామాయణం. కనుక దాంపత్య ధర్మం అనేటువంటిది ఎలా ఉండాలో ఇక్కడ చూపిస్తున్నాడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామంచ యథారూపం తస్యాయమసతే క్షణ అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితాం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఈమెను చూస్తూ ఉంటే రామచంద్రమూర్తే గుర్తొస్తున్నాడు. ఆ దివ్యమంగళ విగ్రహానికి తగిన దివ్యమంగళ విగ్రహం ఇది, ఒకరికొకరు తగినట్టు. ఇంత తగడం నేను ఎక్కడా చూడలేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అది వీరిద్దరి దగ్గరే నా బాగా కనబడుతుంది అంటున్నాడు. పైగా ఈమె హృదయంలో రామచంద్రమూర్తి బాగా ఉన్నాడు, ఆయన హృదయంలో ఈమె ఉన్నది అనేది స్పష్టంగా కనబడుతోంది. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేయం తంచేయమసతి క్షణ. ఇద్దరి యొక్క శీలములు గాని, వయస్సు గాని, వర్తన గాని, ధర్మము గాని ఇత్యాదులు అన్ని తుల్యా పూర్తిగా సరిపోయినటువంటివి అని చెప్తూ, అసలు అమ్మ ఆకృతిలో రాముని యొక్క వెలుగుని, ది ఫ్లాష్ ఆఫ్ రామ, రాముని యొక్క ప్రకాశాన్ని అమ్మ శరీరంలో దర్శింపజేస్తున్నారు విశ్వనాథ వారు గొప్ప పద్యంలో. ఆకృతి రామచంద్ర విరహాకృతి. కైశికమందు రామ దేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి ఆకృతి రామచంద్ర విరహాకృతి. అమ్మ ఎలా ఉన్నదంటే రామచంద్రుడి యొక్క విరహమంతా ఒక ఆకారం ధరించిందా అన్నట్లు ఉన్నదిట. అంటే రాముడి యొక్క విరహవేదన ఎంత ఉన్నదో సీతలో అంత విరహవేదన కనబడుతుందని, అంత విరహవేదనకి యోగ్యమైనటువంటి మహాస్త్రీ ఈవిడ అని. అందుకు రామ విరహమే రూపం ధరించిందా అన్నట్లుందిట. ఇక అమ్మ కనుబొమ్మలు ముడివేసింది ఆ రాక్షణ్ణి చూసినప్పుడు. ఆ కనుబొమ్మల ముడి ఎలా ఉన్నదంటే స్వామి యొక్క ధనుస్సులా ఉంది కనుబొమ్మల ముడి. అంత బాగా చెప్తున్నారు. అమ్మ కనులు కనుబొమ్మ ఇదంతా చూస్తే ధనుస్సు కనబడుతుందిట. అంటే అమ్మ కనుబొమ్మలు ముడివేసిందా రాముడు ధనుస్సుని ప్రయోగిస్తాడని అర్థం. అందువల్ల అమ్మ కనుబొమ్మలు ముడిపడకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడలేదు రావణాసురుడు. అమ్మ కనుబొమ్మలు ముడివేసేటట్లు చేశాడు. అంటే రాముడు తప్పకుండా ధనుస్సంధానం చేస్తాడు వీడి మీద అని చెప్పడం. కనుక అమ్మ కనుబొమ్మలలోనే రాముని యొక్క ధనస్సు కనబడుతోందిట. ఇక కన్నులన్ ప్రభు కృపాకృతి, రాముడి దయ అంతా అమ్మ కన్నుల్లో కనబడుతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అమ్మ ఎవరు అంటే రాముడి భావాన్ని ప్రకటించేది. అందుకే దయాశతకం అని ఒకటి వేదాంత దేశకులు రచిస్తారు. వెంకటేశ్వరుని దయాశతకం అమ్మను వర్ణిస్తాడు. అమ్మ ఎవరంటే స్వామి యొక్క దయట. కనుక స్వామి యొక్క ఎక్స్ప్రెషనే శక్తి. అంటే ఇది బాగా గొప్ప రహస్యం ఉంది ఇందులో. పరబ్రహ్మ యొక్క ఎక్స్ప్రెషనే పరాశక్తి, మరేమీ కాదు. నటరాజు స్వామి అయితే నాట్యం అమ్మ. అలాగే ఈ జగద్ రచన అనే శక్తి ఆ పరమేశ్వరుడిది. కనుక ఆయన ఎక్స్ప్రెషనే అమ్మ. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఆయనలో ఉన్న విరహం, ఆయనలో ఉన్న శౌర్యం, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న ధైర్యం అవన్నీ అమ్మ ద్వారా కనబడుతోందనమాట. అది ఇందులో చూపిస్తున్నాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి. అమ్మ కన్నుల్లో దయ ఎప్పుడూ చెదరదు. ఆ దయ ఆ కన్నుల్లోంచి కనబడుతుందిట. కైశికమందు రామ దేహాకృతి. ఆమె నల్లని ఒత్తైన కురులులో రాముని దేహం గుర్తుకొస్తుందిట. అంటే రాముడు నల్లని వాడు అని చెప్పడానికి దేహం గుర్తుకొస్తుంది అని చెప్పారు. అంతేకాక మరొక అర్థం ఇందులో ఉన్నదేమిటంటే, ఈ కేశములున్నాయే, ఆ కేశములు స్త్రీకి మంగళకరమైన పదార్థములు. ఆ కేశముల్ని సవ్యంగా అలంకరించుకోవడం, జడ వేసుకోవడం ఇవన్నీ చేస్తారు ముత్తైదువులు. ఎందుకంటే భర్త ఆయువు కేశముని ఆశ్రయించి ఉంటుంది అని ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక కేశాలని జాగ్రత్తగా చూసుకోవడం, అంతేగాని వాటిని తరిగించుకుని ఉంటే వాడు ఆయువుని తరుగుతున్నట్టే. కనుక మన సంస్కృతిలో మాత్రం తరిగించుకోవడాలు లేవు. అందుకు ఇక్కడ ఏమిటంటే దేహాకృతి అని చెప్పడంలో వాడి దేహం యొక్క ఉనికి దీని మీద ఆశ్రయించుకుని ఉంటుంది అని. స్వామి దేహాకృతి. ఇక సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. మెట్టినింటి ధర్మాన్ని కాపాడేది ఇల్లాలు అనేటువంటిది. ఆ ఇంటికి ఒక పరంపరగా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం అంతా తన భుజస్కంధాల మీద మోసేది ఇల్లాలు. ఒక ఇంట్లో ప్రవేశించింది అంటే ఆ ఇంటి యొక్క ధర్మం అంతా తాను నిలబెడుతుంది.
కనుక రాఘవుల యొక్క వంశధర్మమంతా ఈమెలో కనబడుతోంది అని చెప్తున్నాడు. అంటే రాఘవుల ధర్మమంతా తాను ఆచరించి చూపిస్తోంది. ఆ ఇంటి పరువు నిలబెట్టే స్త్రీ అని చెప్పడం అన్నమాట. ఎంత చక్కగా వర్ణించారు చూడండి. ఆమె దేహంలో రాఘవ వంశం యొక్క ధర్మం కనబడుతుందన్నాడు. ఇందులో మరొక అర్థం ఏమిటంటే ఆ దేహంలో ప్రతి భాగం కూడా చక్కగా వెల్ డిసిప్లైన్డ్, సవ్యమైన ఆకృతి, ఆ క్రమశిక్షణతో ఉన్నటువంటి సవ్యమైన సకల సులక్షణంగా ఉందన్నమాట ఆ దేహం. అలాగే రాఘవుల యొక్క ధర్మం కూడా అంత సులక్షణంగా ఉంటుంది అని చెప్పడం. సో డిసిప్లైన్డ్ మేనర్తో ఉన్నటువంటి రాఘవుల యొక్క ధర్మం ఈమెలో కనబడుతుంది. ఇక ఆమెను కూర్చోవడం ఎలా ఉందంటే స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా, స్వామి ప్రతిజ్ఞ ఎంత దృఢంగా ఉంటుందో అంత దృఢంగా కూర్చుంది సీతాదేవి. ఇంత గొప్పగా చెప్పాడు. స్టబర్న్ అనమాట. అమ్మ అంత స్టబర్న్గా కూర్చుంది. అంతవరకు కన్నీళ్లు గారుస్తున్నట్టు కనబడ్డది, అంత రాక్షసుడు కనబానే తృణం అడ్డుపెట్టుకు మాట్లాడిందంటే అమ్మ గురించి ఏమంటా అని చెప్పండి. అంత ధైర్యంగా మాట్లాడుతోంది చూడండి. చుట్టూ రాక్షసీగణం, ఎదురుగుండా రాక్షసుడు. తనవారైన వారు ఎవ్వరూ అక్కడ లేరు. 10 నెలలుగా ఒకడూ కనబడలేదు. అలాంటి స్థితిలో మాట్లాడుతోంది. విదిత సర్వధర్మజ్ఞ సర్వలక్షణ లక్షిత తేన మైత్రీ భవతతే యది జీవితమిచ్చసి. రావణ, నీ మేలుకోరు చెప్తున్నాను, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను ఆ రాముడికి అప్పగించి శరణు వేడు, నువ్వు హాయిగా ఉంటావు సుమా. అయితే ఇప్పుడు తీసుకెళ్ళిస్తే 10 నెలలు ఇంత హింసిస్తావా అని చెప్పి నిన్ను కొడతాడేమో భయపడకు. రాముడు దయామయుడు, క్షమించేస్తాడులే, క్షమించి నేను విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే సర్వధర్మజ్ఞుడు, సర్వసులక్షణ లక్షితుడు, అందుకు క్షమామయుడు, క్షమిస్తాడు. అందువల్ల నీకు బ్రతుకు కావాలి అంటే అప్పచెప్పే అన్నది. ఎంత దయామయురాలు చూడండి అమ్మ. అప్పటికి కూడా మంచిగా ఎంత చక్కగా చెప్తున్నది. తేన మైత్రీ భవతతే, అప్పుడు నీకు స్నేహం కలుగుతుంది. లేదా ఏది జీవితం ఇచ్చేసి నీకు బతకాలని బుద్ధి ఉంటే ఆ పంచే, లేకపోతే నీకు బతికే ఉండదు. జాగ్రత్త. ప్రసాదయస్వంతం చైనం శరణాగత వత్సలం మాం చాస్యై ప్రీతో భూత్వా నిర్యాయేతుమర్హసి ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే. ఆ తండ్రికి గానీ నన్ను ఇచ్చేవా నువ్వు రక్షింపబడతావు. అతడు శరణాగత వత్సలుడైనటువంటి వాడు. అన్యథాత్వం హి కుర్వాణః పరాం ప్రాప్స్యసి చాపదం అపనేష్యతి మాం భర్తా త్వత్తః శీఘ్రమరిందమః అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణు త్రిభువి రవిక్రమై. అంత చక్కగా చెప్పింది చూడండి. రాక్షసుల దగ్గరున్నటువంటి లక్ష్మిని తీసేసి దేవతలకు ఇచ్చినటువంటి విష్ణువు వలె ఆయన వచ్చి నిన్ను సంహరిస్తాడు సుమా అని చెప్పాడు. అంటే ఆ త్రివిక్రముడు ఎవడో ఆ రాముడు అతడే అని చెప్పడం. ఆయన వచ్చి తప్పకుండా నిన్ను సంహరిస్తాడు అని చెప్పిన తర్వాత ఉగ్రత్వం, కోపం చాలా వచ్చింది. మళ్లీ నిందించడం మొదలుపెట్టాడు. 2 నెలలు గడువిస్తున్నాను, లేకపోతే నేను తినేస్తాను, జాగ్రత్త, సంహరిస్తానన్నాడు. చాలా ఉగ్రంగా మాట్లాడాడు. అప్పుడు కూడా సీత ధైర్యంగా మాట్లాడుతుందిట. పైగా ఆ కోపంతో మీదకు రాబోయాడు సంహరిస్తానని. అప్పుడు అంటుంది, రక్కసి మీదికి ని రాకుము కాకుము బూది ప్రోవుగా. పైకి రాకలాగా బూడిదేపుతా, జాగ్రత్త. సీత చూసారా ఉగ్రమైన వచస్సు. ఎక్కడికట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్. ఎవరనుకుంటున్నాను? రఘువంశరాజుల యొక్క కోడల్ని నేను. బిక్కమొగంబుతోడ కనిపించినదైనను దిక్కులేని ఎట్లు ఒక్క పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చటన్. ఏదో బిక్కమొగంతా కనిపిస్తున్నా అనుకుంటున్నావు గాని ఒక పతివ్రతా మహిమ ఉంది సుమా, జాగ్రత్త అన్నది. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలన నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. నా దగ్గరున్న తేజస్సు ఎటువంటిదో తెలుసా? పాతివ్రత్య తేజం. అది భస్మార్హ తేజం. నిన్ను బూడిద చేయగలిగిన మహాతేజం నా దగ్గరుంది. అయినా నేను చేయడం లేదు. ఎందుకంటే అసందేశాత్తు రామస్య, రాముని సందేశం లేదు ఒకటి. రెండవది తపసశ్చానుపాలన, తపస్సును పాలిస్తూ ఉన్నాను గనక, తపోనిష్టలో ఉన్నటువంటి దాన్ని గనక నా తపస్సును వృధా చేసుకోవడం ఇష్టం లేదు గనక ఇలా నేనున్నాను. ఆ పని ఆయన చూసుకుంటాడు. నీకు ఇప్పుడు చెప్పాను కదా, నా కోపమే రాముని శరములుగా నీ మీదకు రాక ముందే అప్పచెప్పు, లేకపోతే భస్మమైపోతావు, జాగ్రత్త అని హెచ్చరించింది. తవక్షయాద్యశో హానిర్మత్పతే సహ్యతే మయా. ఆ రాముడు ఇంకా నిగ్రహించలేక నిన్ను సంహరించే ముందే జాగ్రత్త పడు అన్నది. దానితో మళ్లీ కోపగించుకున్నాడు. అప్పుడు వీళ్ళు వెనక్కి లాగారట ఆ పక్కనున్న అంతఃపుర స్త్రీలు. ఏదో వదిలేద్దు, బుద్ధి చెప్తాంలే ఏదో అని. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు మేము మార్చుతామేమని అన్నారు. ఈ లోపల 2 నెలలు గడువిస్తున్నాను అని మళ్లీ చెప్పి వెళ్ళాడు. లేకపోతే 2 నెలల తర్వాత నేను చంపి తినేస్తానన్నాడు. అంతే. ఎందుకంటే నువ్వు చంపి తినే కూరవి,
నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను నేను అన్నాడు. ఎందుకంటే మేము నరమాంస భక్షకరం. అలాంటి నారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానే, 2 నెలల లోపల నువ్వు నా మాట వినకపోతే ఆ పని చేస్తానన్నాడు. అప్పుడు ఇంకో మాట కూడా చెప్తోంది సీత. అసలు నీకు చాలా మార్లు చెప్పాను నేను, రాముడు ఇంతవరకు జాగ్ ఎందుకు చేశాడో అంటే ఏదో ఆ రహస్యం అతని హృదయంలో ఉంది. ఆయన ఒక గడ్డి పోచని అభిమంత్రించి పంపిస్తే చాలా దగ్ధమైపోతుంది, నువ్వు నీ లంక. అయినా ఆ పని చేయలేదంటే ఆయన ఏ శరములు ప్రయోగించి నిన్ను సమూలంగా నాశనం చేయదలుచుకున్నాడో ఆయనకే తెలుస్తూ, కాబట్టి ముందే హెచ్చరిస్తున్నాను అని ధైర్యంగా చెప్పింది. ఇది అమ్మ యొక్క ధైర్యం. ఎంత చక్కగా చెప్పింది. ఇందులో ప్రతి మాటని మీరు విస్మరించవద్దు. రామాయణంలో ఏ ఘట్టాన్ని విస్మరించినా ఇంకొక చోట అది మనకి అర్థం కాకుండా పోతుంది. ఒక ఘట్టం దగ్గర పడిన చిక్కుముడి విప్పాలంటే మరో ఘట్టం దగ్గరున్న మాట సాయం కావాలి. ఇక్కడ అమ్మ ఏం చెప్పింది? నా దగ్గరున్న తేజస్సుతో నువ్వు బూడిదైపోతావు జాగ్రత్త అన్నదిట. ఆ తర్వాత రావణుడు హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కనున్న స్త్రీలందరూ కూడా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళు అసలు నీలాంటి వాళ్ళు ఉండడం బట్టి మగవాళ్ల రాజ్యాలన్నీ సాగుతున్నాయి, వాడు ఎక్కడున్నాడో ఏమిటో తెలియదు, నువ్వు ఇక్కడ కూర్చుని ఆయనే గతి ఆయనే గతి ఆయనే గతి అంటున్నావు, ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చా ఎక్కడైనా? ఇలా చెప్పే మన వాళ్ళు పాడు చేసేసారు శాస్త్రాలన్నీ చెప్పి, పాతివృత్యం 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 అని ఈ మహిళా మండలి మీటింగ్ అంతా అక్కడ పెట్టారనమాట సీతాదేవితో. అమ్మ అక్కడ వింటూ ఉన్నది. అని అసలు మీకేంటో తెలుసా అంటే ఎన్ని విధాల, ఏంటి రాముడు ఉన్నాడా లేదా, పైగా వదిలేసావు, ఆ రాముడు ఎవరిని వివాహం చేసుకుని ఎక్కడున్నాడో ఎవడు చూడొచ్చాడు, నువ్వు మాత్రం ఆయనే పతి అంటున్నావు. ఇక్కడ అంత రాముడు అంటే సామాన్యమా? ఆయన కనుసైగ చేస్తే దేవతా స్త్రీలే కాళ్ళ మీద పడతారే, అలాంటిది ఆయన వచ్చి నిన్ను బతిమాలుతుంటే నీకు బెట్టుగా ఉందా? ఇవన్నీ మాట్లాడారు వాళ్ళు. మాట్లాడితే అప్పుడు ఆమె అంటోంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్తే నాకు దైవం అని చెప్తున్నది. అతడిని నేను నిత్యం అనుసరించుతూ ఉంటాను. ఎలాగో అంటే సూర్యుణ్ణి వెలుగులాగా, శచీదేవి ఇంద్రుని వలె, వశిష్ఠుని అరుంధతి వలె, చంద్రుని రోహిణీదేవి వలె, అగస్త్యుని లోపాముద్ర వలె, శవనుని సుకన్య వలె, సత్యవంతుని సావిత్రి వలె, కపిల మహర్షిని శ్రీమతి వలె, మదయంతి సౌదాసుని వలె, కేశిని సాగరం యథా సాగరుడనేటువంటి వాణ్ణి కేశిని అనే పతివ్రత వలె, నిషధరాజు అయినటువంటి నలుని దమయంతి వలె, ఇలాగ ఒక్కొక్కటి చెప్పి రామం పతిమనువ్రత, అలా రాముణ్ణి నేను అనుసరిస్తున్నాను అని చెప్పింది. చెప్తే ఇందులో అమ్మ చెప్పిన రహస్యం ఏమిటంటే, ఇది పాతివ్రత్య పరంపర, ఇది పరంపరాగతమైన ఒక ధర్మం, దాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్తున్నది. ఆ పరంపరాగతమైన పాతివ్రత్య ధర్మానికి నేను ప్రతీకను, ఆ దాంపత్య ధర్మానికి మేము ప్రతీకలము అని అమ్మ చెప్తుంది. కానీ మూర్ఖులైనటువంటి వీళ్ళు ఇంకొకటి చెప్పడం మర్చిపోయావు నువ్వు అన్నట్టు రాక్షస స్త్రీలు. ఎవరంటే రావణుని మందోదరి వలె అన్నట్ట. అనగానే అనుకున్నారట, ఛా అని ఈమె అనుకున్నది ఏమిటంటే, సంస్కృత విహీనులకు మహార్థం ఉపదేశించటలోని అవైదికత్వంబు స్మరించి. ఎంత గొప్ప మాట చూడండి. సంస్కారం లేనటువంటి వాళ్ళకి గొప్ప విషయం చెప్తే ఇలాగే కువ్యాఖ్యానాలు చేస్తారు సుమా అన్నది. అలాగే మన మహాకావ్యాలన్నీ కువ్యాఖ్యానాలకు చాలా వాటికి గురయ్యాయండి. ఇలా అనుకున్నదిట, మౌనం వహించింది. అప్పుడు త్రిజట అనేటువంటి ఒక రాక్షసి లేచి, ఆమె దూరం వెళ్ళండి అంటూ లేచిందిట. ఏమంటే, సీతని ఏమాత్రం బాధ పెట్టినా మనకి మహాశిక్షలు వస్తాయి సుమా. నేను ఇప్పుడు స్వప్నం ఒకటి చూశాను. ఆ స్వప్నంలో ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ. ఆమెకు స్వప్నంలో విష్ణు పరాక్రముడైన రాముడు కనబడ్డట. ఆయన ధవళ వస్త్రములు ధరించి దివ్యమైన సింహాసనం మీద కూర్చోవడం, ఆ పక్కన ఆయన ఒళ్ళో ఆ ధవళతమాంశుక గంధమాల్య శోభాం అయినటువంటి జగదంబికగా సీత సాక్షాత్కరించినది. ఆ పక్కన కూడా శుద్ధ వస్త్రములు ధరించినటువంటి లక్ష్మణుడు పరిచర్య చేయడం నాకు సాక్షాత్కరించింది. మరో దృశ్యంలో ఐరావతం మీద వాళ్ళు వెళ్లడం కనబడింది, మరో దృశ్యంలో గరుడుని మీద వెళ్లడం కనబడింది అని గాయత్రి మహామంత్ర రహస్యాలు అన్నీ స్వప్నంలో మనకు దర్శింపజేస్తారు. ఇందులో ఉన్నటువంటివి ఇవన్నీ చూపిస్తూ, మరోవైపు ఏమిటంటే, ఈ రావణుడు కుంభకర్ణుడు వీళ్ళు తైలములు పూసుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కనబడింది నాకు. తర్వాత ఒంటెల మీద ఊరేగడం కనబడింది. ఒక నల్లని స్త్రీ వాళ్ళని ఈడ్చుకు తీసుకుపోవడం కనబడింది. అంటే వాళ్ళకి మృత్యువు అనేది కనబడుతుంది. పైగా తగలబడిపోతున్న లంక నాకు కనబడింది. కనుక ఇవన్నీ కూడా అరిష్ట సూచకములు. రాముడు నారాయణుడు, ఇవి మహాశక్తి, ఇందులో సందేహం లేదు అని చెప్పింది. ఎప్పుడో రాక్షసులందరిలో కొంచెం భయం కలిగింది. కొందరు అనుకున్నట్ట, ఈమె శుభ్రంగా తిని పడుకుంటుంది కనుక అజీర్ణం వల్ల ఏవేవో కళ్ళకంటూ ఉంటుంది అనుకున్నట్ట.
అనుకుని వాళ్ళ మానాన వాళ్ళు పడుకున్నారు. ఇక్కడ స్వప్న శాస్త్రం గురించి కూడా రామాయణంలో చెప్పిన విషయాలు, మనకు ఆత్రేయ మహర్షి మొదలైన వారు రచించిన స్వప్న శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఎన్ని రహస్యాలు చెప్తాడో. ఏ శాస్త్రం ఈ దేశంలో పుట్టలేదు, అనేక గొప్ప శాస్త్రాలు పుట్టే మనకి. అందులో వాతజ, పిత్తజ, కఫజ 3 తత్వములుంటాయి శరీరానికి. మనస్సుకి సత్వరజస్తమో గుణాలు ఎలాగో శరీరానికి వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం అని. వాతతత్వం ఎక్కువైన వాళ్ళకి ఏ స్వప్నాలు వస్తాయి, అలాగే పిత్తతత్వం ఎక్కువైన వాళ్ళకి ఏ స్వప్నాలు వస్తాయి, కఫతత్వం ఎక్కువైన వాళ్ళకి ఏ స్వప్నాలు వస్తాయి అని చెప్పారు. కొన్ని దృశ్యాలు కనబడతాయట. అంటే సరైన డాక్టర్ అయితే వాడికి వచ్చే స్వప్నాలు బట్టి వాడికి ఏ రోగమో డిసైడ్ చేయగలడు, ఏ తత్వం ప్రకోపించిందో. దానికి తగ్గ స్వప్నశాస్త్రం ఉంది. ఇప్పటికీ కొన్ని భాగాలు మనకు లభిస్తున్నాయి. ఆ విషయాలన్నీ చెప్తే సమయం ఎక్కువైపోతుందని నేను చెప్పట్లేదు, కానీ ఏ వస్తువు కనబడితే ఏ తత్వం ఎక్కువైందో చెప్పొచ్చుట. ఇలా కొన్ని రోగాన్ని తెలియజేస్తాయట, కొన్ని ఆగామి ఫలాన్ని తెలియజేసే స్వప్నాలు ఉంటాయట, కొన్ని మన ప్రవృత్తులని దర్శింపజేసే స్వప్నాలు ఉంటాయట. ఇన్ని డిబేట్ చేశారు స్వప్నశాస్త్రం మీద. మనం ఎవడో ఫ్రాయిడ్ వీళ్ళందరూ అనలైజ్ చేశారు అంటారు, కానీ మనం చేయొచ్చు. వాళ్ళని నిందించడం కాదు, అనేక పరిశోధనలు విదేశాల నుంచి వస్తున్నాయి, వాళ్ళని అవమానించడం కాదు. కానీ మన శాస్త్రములు ఇంకా పరిపూర్ణంగా దర్శించినవి ఉన్నాయని కనుక రోగపరంగా చెప్పారు, మనస్తత్వపరంగా చెప్పారు, ఇంకొక పరంగా ఏం చెప్పారంటే ఆగామి సూచనలు ఉంటాయని చెప్పారు. ఇంకా డెవలప్ చేశారన్నమాట శాస్త్రాన్ని. ఇంకో రహస్యం ఏం చెప్పారంటే అత్యంత పసితనంలో కూడా స్వప్నాలు వస్తాయని పద్మపురాణంలో చెప్తాడు. అత్యంత పసితనంలో స్వప్నాలు వస్తాయట. అప్పుడు వాడికి ఏం స్వప్నం వస్తుంది? పసిబిడ్డకి ఏం ప్రపంచం చూశాడని. అయినా వాడు స్వప్నంలో ఏడుస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడట. అప్పుడు వచ్చే స్వప్నాలు ఏమిటంటే గత జన్మలకి సంబంధించిన ఘట్టాల నుంచి స్వప్నాలు వస్తాయట. ఆ రహస్యం చెప్తాడు. ఇక అలాగే చివరి అవస్థలో, జీవితానికి చివరి అవస్థలో రానున్న జన్మల అనుభవాలు స్వప్నాలు వస్తాయట. ఈ మధ్య అవస్థలోనే ఈ జన్మకి సంబంధించిన స్వప్నాలు వస్తాయట. ఇన్ని రహస్యాలు స్వప్నశాస్త్ర విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. అదే పట్టుకుంటే మళ్ళీ అదొక విద్య అయిపోతుందని త్రిజట ఆధారంగా ఇవి ఉన్నాయని తెలుసుకోండి. మన భారతదేశం పట్ల, మన విద్యల పట్ల కనీసం గౌరవభావం తెచ్చుకోవడైనా మొదలు పెట్టండి. అర్థం చేసుకోవడం తర్వాత అయ్యో మాకు అర్థం కాలేదండి అంటాం మనం. ఓహో, అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మన బుద్ధుడికి అర్థం కానంత గొప్పతనం అక్కడ ఉందని నమస్కరించండి చాలు. ఇన్ని రహస్యాలు ఉన్నటువంటి మహాదేశంలో ఇంత సంస్కృతికి వారసులుగా పుట్టాం మనం. ఇలాగా త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పిన తర్వాత ఎవరికి వారు దూరంగా వెళ్ళారు. ఇక్కడ ఆ తర్వాత సీతమ్మ రాక్షసులతో మాట చెప్పిందట, నా కంటి నుంచి ఎన్ని నీటి బిందువులు పడుతున్నాయో వాటికి అన్ని 100 రెట్టింపులతో రామబాణాలు వచ్చి లంకను తగలబెడతాయి, జాగ్రత్త అన్నది సీతమ్మ. అంత గొప్ప మాట చెప్పింది చూడండి. ఇలా చెప్పి ఒక్క మా రాముడే కాదు, ఆయన తమ్ముడు గారు ఉన్నారా, ఆయనతో తుల్య పరాక్రముడు, వాళ్ళిద్దరూ వచ్చారంటే ఇంకా ఇలాంటి లంకలు 100 అయినా సరే తగలబెట్టగలరని అమ్మ యొక్క మాటలు అంత గొప్పగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వింటూ ఉన్నాడు హనుమంతుడు. అందరూ ఎవరికి వాళ్ళు సద్దుమణిగారు. అప్పుడు దిగుతున్నాడు హనుమంతుడు. ఈరోజు సుందరకాండ పూర్తి చేసుకోవాలి మనం. అప్పుడు పైనుండి ఒక్కసారి దిగాలని భయపడ్డాడు హనుమ. ఇప్పటి వరకు సీతను గమనించాడు. అంటే అసెస్మెంట్, ఒక వ్యక్తిని చూసి ఆమె మానసిక స్థితిని చూసి ఆమెతో ఎలా మాట్లాడాలి అని ఆలోచన. ఇక్కడ కూడా హనుమను మీరు పరిశీలించండి. మాట్లాడే టెక్నిక్, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన దగ్గర విషయం ఉంది కదా అని మాట్లాడేయడం కాదు. అవతలి వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడు, అతని మానసిక స్థితి ఎటువంటిది, అటువంటి మానసిక స్థితిలో నేను చెప్పదలుచుకున్న విషయం ఎలా చెప్తే వెళుతుంది. అసలు ముందు తారసపడ్డానికి ఒక సమయం చూసుకోవాలి, తర్వాత మాట్లాడడానికి మరో సమయం, సందర్భం చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తూ పైన అనుకున్నట్ట. ఇప్పుడు ఈమె ముందు నిల్చుని మాట్లాడడం కన్నా మరో 100 సముద్రాలు దాటడం సులభం అనుకున్నట్ట. ఎందుకంటే ఆ ముందుకొచ్చి నేను రామదూతని అని ఈమెను విశ్వసింపజేయడం ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే 10 నెలలై రామశబ్దం కూడా వినబడినంత ఘోరమైన స్థితిలో ఉన్నది. ఒక్కడు అనుకూలు లేడు. అలాంటప్పుడు నేను కనబడితే ఇది రాక్షసమాయే అనుకునే అవకాశం ఉంది. ఎంత చక్కగా అసెస్ చేసేటండి. అప్పుడు ఏమి చెయ్యడం అని ఆలోచించాడు. ఆలోచించి సరే, ఉత్తమమైనటువంటి వాళ్ళకి ఉత్తమమైన విషయం ఆకర్షిస్తుంది కనుక ఈ ఉత్తమురాలైనటువంటి ఈ తల్లికి ఒక సద్విషయం ముందు వినిపిస్తే ఆమె మనస్సు ప్రసన్నమవుతుంది. అప్పుడు నేను ఆ ముందు కనబడచ్చు అని మాట్లాడేట. ఎలాంటి స్వరంతో మాట్లాడాడో విశ్వనాథ వారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే హనుమ స్వరం చాలా గొప్పది. అందులో తపస్సంపన్నమైనటువంటి స్వరం కదా. నిన్ననే ఆ స్వరం గురించి చెప్పుకున్నాం. ఎలాంటి స్వరంతో మాట్లాడాడంటే ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుగా మాట్లాడడం మొదలుపెట్టేట. అదే కొమ్మ మించా అంటే ఉలిక్కిపడే అవకాశం ఉంది కనుక ఎక్కడి నుంచో వినిపిస్తూ 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 దగ్గరికి వచ్చినట్లుగా ఆ సౌండ్ని అలా తీసుకొచ్చాడు.
ఆ తీసుకొచ్చేటప్పుడు విధానం కూడా రసవిహీన ప్రకృతులకు నిద్రామాంజంబు ఘటించినదియు రసారామ విహరణశీలులకు అధిక జాగ్రత్తవస్థా సంధాయకంబును అగు కంఠస్వరంబునా అన్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. ఏం కంఠస్వరం అంటే ఆ స్వరంగానే వింటేట రసవిహీనం అంటే వాళ్ళ లక్షణంలో రసత్వం లేకపోతే, అంటే అరసికులైతే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. రసికత్వం ఏమాత్రమైనా ఉంటే నిద్రపోతున్న వాడు కూడా జాగృతం అవుతాడు. అలాంటి కంఠస్వరంతో మాట్లాడారు. మనం సాధారణంగా గొప్ప గొప్ప విషయాలు చెప్పేటప్పుడు చాలా మంది వస్తారు. వస్తున్న వాళ్ళు కొంతమంది చాలా బాగా చెప్పారండి అంటారు. ఏం చెప్పారండి అంటే, అబ్బా ఇంటి దగ్గర ఎప్పటికీ నిద్ర పట్టదండి, కానీ మీ దగ్గరకు వచ్చేసారు పుణ్యాసన భలే నిద్ర వచ్చింది అంటేటవాడు. అలా అనిపిస్తుంది. కొందరికి పాపం ఉన్న నిద్రపోతుంది అనమాట. ఎందుకంటే రస ప్రకృతి లేకపోతే, అంటే చెప్తున్న విషయంలో ఒక గొప్ప మాధుర్యం రసత్వం ఉంటే మంచి సంస్కారవంతమైన హృదయం స్పందించి ఆహా అంటుంది. ఆ స్పందించలేని వాడి ముందు ఎంత గొప్ప విషయం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖముదినట్లే. వాడు ఏడవాలా కవి. అందుకే కాళిదాసు ఏడుస్తాడు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. ఓ పరమేశ్వర, రసికులు కాని వారి ముందు కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుట రాయకు రాయకు రాయకన్నాడు. మనం చూస్తూ ఉన్నాం, రాను రాను రసికత్వం చచ్చిపోతోంది మన జీవితాల్లో కూడా. ఒక గొప్ప శబ్దానికి ఆనందించే జాతి, ఒక గొప్ప పద్యానికి సంతోషించే జాతి, ఒక గొప్ప సంగీతానికి పరవశించే జాతి క్రమంగా క్షీణిస్తోంది. కారణం, మనం హృదయానికి ఇవ్వాల్సిన సంస్కారం ఇచ్చే విద్యలు దూరం చేసేసాం. కేవలం టార్గెట్ ఏమిటంటే ఎలా కట్టలు సంపాదించగలం, దానికి నువ్వు యంత్రంగా తయారవు. డబ్బు సంపాదించడానికి యంత్రాన్ని తయారు చేసే విద్యలు మనం నేర్పుతున్నాం తప్ప హృదయ సంస్కారాలు పెంచే విద్యలను దూరం చేసేసాం మనం. వాడు పొరపాటున ఏదైనా ఒక రామాయణం వినడానికి వస్తే నీ చదువు పాడైపోతుందిరా. ఇక ఆ చదువు ఏం చెప్తున్నాడు, సంపాదించు, పరిగెత్తు అక్కడికి, అంతే, ఇంకేం లేదు. ఇలాగా ర్యాంకుల రేసుల్లో పరిగెత్తిస్తూ హృదయాన్ని ఎండబెడుతున్నాం అనమాట. తడి లేదు అక్కడ, ఆర్ద్రత లేదు, రసార్ద్రత లేదు. ఇవి మొత్తానికి ఆయన స్వరం ఎలా ఉందంటే, అక్కడ అరసికులు రసికులు ఉన్నారు, ఒక్కరే రసికురాలు ఆవిడ. ఎవరు? తల్లి. మిగిలిన వాళ్ళందరూ తినడం తిరగడం తాగడం తప్ప మరొక్కటి లేని వాళ్ళు గనక కళాపోషణ వాళ్ళ దగ్గర లేదనమాట. అందుకు వాళ్ళు శుభ్రంగా పడుకున్నారు. ఈ స్వరం వింటే ఇంకా ఎక్కడో హాయిగా సంగీతం వస్తుంది, నిద్రపోతున్నారు. వాళ్ళు అలా నిద్రపోతేనే ఈయన పని అవుతుంది. అందుకు మరింత జోలపాట్లాగుంది వాళ్ళకి. తల్లి మాత్రం ఒక్కసారి జాగ్రత్త అవస్థ. ఆ తల్లికి వినిపించేటట్టు మాట్లాడాలి. ఇప్పుడు సద్విషయం చెప్పాలి. ఏమిటి సద్విషయం? సద్విషయం ఒక్కటే, రామకథే సద్విషయం అంట. ఇంకొక సద్విషయం లేదు. కనుక రామకథే చెప్తాననుకున్నట్టు ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు రామకథ ఎలా చెప్పాలి? హనుమంతుడు ఆలోచన చూడండి. సంస్కృతంలో చెప్పాలా? సంస్కృతమే చెప్తే రావణాసురుడు కూడా సంస్కృతం బాగా మాట్లాడతాడు, మహావేద పండితుడు. మన వాళ్ళు దౌర్భాగ్యం ఏంటంటే ఆర్య ద్రావిడ అని దరిద్రపు సిద్ధాంతం సృష్టించి భారతదేశాన్ని ముక్కలు చేశారు. ఇప్పుడు ఆ దిక్కుమాలిన కల్పననే మన చరిత్రలో చదువుకుంటున్నాం. ఆర్యులందరూ రాముడి వైపు, ద్రావిడులందరూ రావణుడి వైపు అని వైదికం ఆర్యుల నాగరికత అన్నాం. కానీ రావణాసురుడు మహావేద పండితుడు, ఘనాపాఠం అనే దాన్ని సృష్టించినటువంటి వాడు. వాడు సంస్కృత పండితుడు. కనుక నేను గాని ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడితే రాక్షసమాయ అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏ భాష మాట్లాడాలి అని, అప్పుడు కొన్ని ప్రజాభాషలు ఉండేవి. ప్రజాభాషలకు ఎప్పుడూ వాటి స్థానం వాటికి ఉంటుంది, గౌరవం. మనం అనుకుంటే ఈ ప్రజాభాషలను చిన్న చూపు చూడకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ప్రజాభాషల్లో గొప్ప సంస్కృతి ఉంది. ఇప్పటికీ కూడా ప్రజాభాషలు కాపాడుకోవాలి. జానపద భాషల్లో కూడా గొప్ప సంస్కృతి ఉంది. అది రామాయణంలోనే మనకు కనబడుతుంది. కేవలం సంస్కృతానికి కాదు, అన్నిటికీ గౌరవం ఉంది. ఏ భాషను కాపాడుకున్నా భారతీయ సంస్కృతి కాపాడబడుతుంది. ఇప్పుడు ఏ భాషలో మాట్లాడాలని ఆలోచించేటండి హనుమంతుడు. చూడండి ఆయన యొక్క ఆలోచన విధానం. ఎన్ని భాషలు ఆయనకు వచ్చో చూడండి. మైథిలీ ప్రాకృతము అనే భాషట. మైథిలీ ప్రాకృతం ఎక్కడ? అయోధ్యలో ప్రజలు మాట్లాడుకునేటటువంటి మైథిలీ ప్రాకృతి అంట. మైథిలి అంటే మిథిలికి సంబంధించిన ప్రాకృత భాష. ఆ మిథిలికి సంబంధించిన ప్రాకృత భాష అయోధ్యలో మాట్లాడేటప్పుడు ఆ స్లాంగ్తో ఉంటుందిట. అంటే అయోధ్యలో మాట్లాడే మైథిలీ ప్రాకృతం. అంటే మైథిలి అనగానే వాళ్ళ పుట్టింటి భాష, అమ్మవారిది. అందులో అయోధ్యలో మాట్లాడుతున్నప్పుడు మెట్టింటి స్లాంగ్ అనమాట. ఈ విధంగా పుట్టిల్లు మెట్టిల్లు గుర్తుకొచ్చేటటువంటి ప్రాకృత భాషలో మాట్లాడేటండి హనుమంతుడు. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రాకృత భాషలో రామకథ చెప్పడం మొదలుపెట్టాడు. హనుమంతుడిని గమనించండి. అలాగా చెప్తూ మొదట అందరికీ తెలిసిన కథే చెప్పాడు. సీతకు కూడా తెలిసిన కథ. దశరథ మహారాజు మొదలుకొని సీతకు తెలిసినంత మేరకు కథ చెప్పేట. చెప్తూ ఉంటేనే మనస్సు ఆనందపడుతూ ఉన్నది. అలాగా సీత దృష్టిని సారించి పైకి చూసిందిట. అప్పుడు కనబడ్డాడు ఆ పైన ఆయన.
ఎలా ఉన్నాడంటే పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమ సత్వమూర్తి పరమశూరు, పరమ వాగ్మి మరియు పరమ మౌనాకారు, చూచ చెట్టు మీద క్షోణిజాత. మహావాగ్మి మహామౌనిట ఆయన. అంత కథా చెప్పినవాడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు సీత చూడ్డంతో. పైగా సౌమ్యత ఉంది, భీకరత్వం ఉంది, రెండు ఉన్నాయన. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణిజాత. అలా ప్రకాశిస్తున్నటువంటి స్వామిని చూసినది. ఇది కళా నిజమా అనుకుంది. కళ అయితే కళలో కోతి కనబడకూడదు. కోతి కనబడితే ఎవరికైనా ఏదైనా పాపము అనుకుని కళ్ళు మూసుకుని రామచంద్రుడికి శుభం కాక, లక్ష్మణుడికి శుభం కాక అని నమస్కారం చేసుకుంది. అంటే అర్థం ఏంటంటే ఇటువంటి దుస్వప్నం గాని వస్తే రామలక్ష్మణుని స్మరించుకుంటే దుస్వప్నము బాధపోతాయి అని కూడా మనకి పాఠం అన్నమాట. కానీ కళ అనుకున్నది ఆమె. ఈ విధంగా కోతి కనబడితే తన వారికి ఎవరికైనా ప్రమాదమని స్వప్నశాస్త్రం చెప్తోంది. ఆ ప్రమాదం వస్తుందేమో అనుకుంది గాని ఈ కళ అనే అనుకుంటోంది హనుమంతుడిని చూసి పైన. అందువల్ల రాముడి క్షేమం కలగాలిగాక అనుకున్నదిట. కనుక రామలక్ష్మణ స్మరణ చేస్తే చాలు దుస్వప్న బాధ పోతుంది అని కూడా గ్రహించారు. ఇలా అనుకుని మళ్ళీ కళ్ళు తెరిస్తే మళ్ళీ కనబడ్డాడు ఆయన. కనుక ఇది స్వప్నం కాదేమో అని మళ్ళీ అనుకున్నది. ఎందుకంటే స్వప్నం అనుకుంది, రామనామం ఎక్కడా వినబడదు. ఇప్పుడు వినబడిందంటే కలలో విన్నానేమో అనుకున్నది. కల కాదు అని నిర్ధారించుకుంటున్న సమయంలో ఆయన దిగేట. ఎలా దిగేడంటే ఆ దిగడం కూడా అంత చెట్టు ఎట్లు దిగనో ఎట్లు వచ్చనో తెలియక ఆ గాలిలో నుండి పుట్టుకొచ్చినట్లు సీత ముందుట అంజనాసు నుండి నిలిచే. చెట్టు ఎలా దిగాడో ఎలా వచ్చాడో తెలియనంత చక్కగా దిగి గాల్లో పుట్టుకొచ్చినట్టుగా వచ్చేట. దభీమని దూకితే అమ్మ భయపడే అవకాశం ఉంది. అంత టెక్నిక్ తో వచ్చి దిగాడని. గాలిలోంచి పుట్టుకొచ్చినట్టు వచ్చాడన్నాడు. ఆయన నిజంగా గాలికి పుట్టినవాడే కదా, వాయుపుత్రుడు. అది స్ఫురింపజేస్తూ ఇలా వచ్చి నిలిచి ఎలా ఉన్నాడంటే పవడములు మూటకట్టిన పగిది నుండే ఎర్రని కాంతులతో ఆంజనేయమతి పాటలాననం, ఎర్రని ముఖంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. అందులో ఒక దైన్య భావం ఉందిట. ఎందుకంటే అమ్మ వేదన్ని చూశాడే, ఆ వేదనతో అతనికి కన్నీరు వస్తోంది. ఆ దైన్య భావంతో నేల జాగిలపడి అవనీతనూజ కళ్ళ దూరాన నిలిచి ఇట్లనియనతడు. అంత దూరంలో నిల్చుని అమ్మా అని సంబోధించి, నేనొక స్త్రీ జగన్నవమణిన్ వెదుకంగను సంచరించుచున్నాను ఈ దక్షిణాశ. ఒక గొప్ప స్త్రీని వెతుకుతూ వెళుతున్నానమ్మా. ఇప్పుడు నువ్వు కనబడ్డావు. నువ్వెవరమ్మా? స్వాహాదేవివా, అరుంధతివా అని ఏవైతే దేవతా లక్షణాలున్నాయో అవన్నీ చెప్పి, లేక నా భాగ్యం కొద్దీ నేను వెతుకుతున్న సీతవా అని అడిగాడు. అడిగే తీరులో చూడండి. అమ్మా ఎవరు నువ్వు అనలేదు. నేను అమ్మా నీకోసమే వచ్చినటువంటి వాడని, వెతుకుతున్నవాడని అని చెప్పడం. అని చెప్పి, అయితే నువ్వే సీతవైతే నేను ధన్యుణ్ణి. ఎందుకంటే రామమూర్తి యొక్క బంటుని నేను, ఆయన సీతమ్మని వెతికి రమ్మన్నాడు గనక నేను వచ్చాను అన్న మాట్లాడేట. మాట్లాడి ముందుకొస్తూ ఉంటే సీత ఒక్కసారి చూసిందిట. నీవు నిజంబుగా కపివేనా, ముందు అతడు మాట్లాడగానే ఆనందం కలిగి, నీవు నిజంబుగా కపివేనా, వంచన కొలది వచ్చినావా కపివై, నువ్వు నిజంగా వానరుడివైనా లేక వంచన చేయడానికి వచ్చేవా? నీవు భయంకరమూర్తివి, నీ వాక్కున మెత్తదనము ఎగడునుగాగన్. చూస్తే నీ ముఖం పాటలానం అంత తీక్ష్ణంగా కనబడుతుంది. మాట చూస్తే మెత్తగా ఉంది. మాట మెత్తదనంతోనే ఆమెకు ప్రసన్నత వచ్చింది. కానీ ఆ రూపం చూడగానే సందేహం వచ్చిందిట. అంటే హనిన హనుమ కనుల జొట జొట కన్నీరు కార్చి అని రెప్పలార్చకుండా వెంటనే హనుమ కళ్ళ నుండి నీళ్లు వచ్చేసేట అమ్మ అలా అడగగానే. ఎందుకంటే నమ్మకం అనేటటువంటిది ఎదురు వాళ్ళలో కనబడేట్లేదే. ఎప్పుడో అప్పుడు ఏడుపొచ్చి, జనని నన్ను ఇట్లు శంకించుటకును దానవుల మాయనెంత అవసినావో. అమ్మా నన్ను ఇలా సందేహించేవంటే ఆ రాక్షసుల మాయకి ఎంత అలసిపోయేవమ్మా నువ్వు. ఈ 10 నెలల్లో ఆ రాక్షసుల మాయ చూసి 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 ఇప్పుడు నేను కనబడ్డా రాక్షస మాయ అనుకునేటంతగా అయిపోయింది నీకు అని అన్నాడు. అని అమ్మా నేను నిజంబుగా కపినేనమ్మా, కపినే. నా యొక్క ఈ భీకరత్వం ఉందే అది కపిజాతి లక్షణంబు. ఇక మాటలో మెత్తదనం అన్నావా, ఏదో పెద్దవాళ్ళని సేవించుకోవడం వల్ల వచ్చి ఉంటుందేమో అన్నాడు. అంతేగాని మాటలో మెత్తదనమా, బాగా చదువుకున్నానులే అందువల్ల ఇది బాగా మాట్లాడాను అనలే. ఏదో పెద్దవాళ్ళు 10 మందిని సేవించుకున్నాను గనక ఆ మాటలో మెత్తదనం వచ్చి ఉంటుందేమో, వచ్చింది అనలేదు. నువ్వు అన్నావు గనక అదేదైనా ఉంటే పెద్దవాళ్ళు ఇచ్చింది. ఇది నా శరీర లక్షణమమ్మా, ఏం చెయ్యను అని ఇప్పుడు చెప్పు. నువ్వు సీతమ్మవే కదా, ఆ యొక్క మాట చెప్పగదవమ్మ మరిన్ రఘురాము భార్యవేనా.
అమ్మా రఘురామ భార్యవేనా? ఆ రామచంద్రమూర్తి శివధనస్సు విరిచి ఎవరిని చేపట్టాడో ఆ తల్లివేనా? ఆ జనక మహారాజు తపస్సుల ఫలమేనా? ఆ రఘువంశరాజుల తపస్సు ఫలంగా వారి ఇంట కోడలిగా మెట్టిన తల్లివేనా నువ్వు? అమ్మా నువ్వు సీతమ్మవేనా అని అడిగితే అమ్మకి హృదయంలో బాగా నమ్మకం కలిగిందిట, కానీ బాహ్యంగా కొంచెం అపనమ్మకాన్ని ప్రకటించిందిట. ప్రకటిస్తూ అంటోందిట ఆ మాట, అవు నేను రాము భార్యనే, అవు రాఘవ ధర్మపత్నిని, అవును నేను రాముని యొక్క భార్యనే, రఘువంశరాజు అయినటువంటి రాముని యొక్క భార్యనే అని చెప్పిందిట. నేను శ్రీరామచంద్రుని భార్యనే అని నొక్కి చెప్పగానే హనుమ సంతసించే. అమ్మకి నమ్మకం వచ్చిందనుకుని, అమ్మా తల్లీ నిన్ను కనుగొంటిని, తల్లీ కనుగొంటి నిన్ను తరుణాంభో భృద్వల్లీ దేహుడు రాముడు తల్లి సుఖయై చరించితా చెప్పుమనన్. అమ్మా నిన్ను చూశాను, ధన్యుణ్ణయ్యాను. రాముడు చెప్పాడమ్మా ఆయన క్షేమంగా ఉన్నాడని నీకు చెప్పమన్నాడన్నాడు. ముందు చెప్పిన మాట ఏమిటి? రాముడు క్షేమం అనే మాట చెప్పాడు. అది అమ్మకి ఆనందం. అది చెప్పేట. చెప్పి అమ్మ ఆ మాట విని ఆనందించింది. అమ్మ ఆనందం చూసి మరికొంచెం ముందుకు వచ్చేట. ఎప్పుడైతే రాముడి మాట విని రాముడు క్షేమంగా ఉన్నాడని చెప్పగానే అమ్మకు ఒక విధమైన ఆనందంతో కన్నీళ్ళు వచ్చి ఆ పైన ఆ చీర చెరుగుతో కళ్ళు ఒత్తుకోవడానికి అలా తల వంచుకుందో లేదో హనుమ ముందుకొస్తూ ఉంటే వెంటనే మళ్ళీ రాక్షసుడు అనుకుని, ఓయి రావణ విడువు మీ ఆయుతనము, ఓ రావణాసురా ఇప్పుడు కోతి వేషంలో వచ్చి మాట్లాడుతున్నావా అన్నదిట. అనగానే మళ్ళీ హనుమంతుడికి ఆ ఏడుపు ఎలా ఉన్నదంటే ఈ బొగ్గ మీద కొంచెం నొక్కు ఉంది ఆయనకి. ఎందుకంటే ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బ దవడ మీద పడింది కదా, ఆ నొక్కుందిట. ఆ నొక్కులో కన్నీళ్ళు వచ్చి నిలుచున్నాయి. అంత గొప్పగా చూడండి చెప్పాడు. అది ఎలా ఉన్నదంటే ఒక కొండ మీద ఒక రాయి ఉంటే ఆ రాయికి గాని ఒక లోతు ఉంటే ఆ లోతులో నీరు నిలిచి ఉంటే దాన్ని బట్టి వర్షం ఎంత పడిందో చెప్పచ్చుట, మిగిలిన చోటంతా ఎండిపోతే. అలాగా హనుమ ఎంత దుఃఖపడ్డాడో ఆ గుంటలో ఉన్న నీటిని చూసి చెప్పచ్చు అన్నాడు. ఇంత గొప్పగా చెప్పాడు చూడండి. అలా ఏడిచేట హనుమ. ఏడిచి, అమ్మా నేను పూర్ణంగా రామచంద్రుని యొక్క దూతనమ్మ, రాముడు చెప్పమన్న సందేశాన్ని చెప్పడానికి వచ్చాను అన్నట్ట. ఈ కన్నీరు ఆ వేదన చూస్తే అమ్మ అనుకుందిట, నువ్వు రాముడి దూతవే అయితే ఆ రాముడి యొక్క కథని చెప్పు అన్నదిట. ఎంత చక్కగా అడుగుతాను చూడండి అమ్మ. ఎందుకు చెప్పాలి అంటే ఆమె చెప్తున్న కారణం ఏమిటి అంటే, పృచ్ఛామిత్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామ కథాహిమే. నాకు రామకథ అంటే చాలా ఇష్టమయ్యా, ఇప్పుడు కొంత చెప్పు, మిగిలిన కథ చెప్పు నాకు. గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర, రాముని యొక్క గుణాలు కథ చెప్పు అన్నదిట. అనగానే మహోత్సాహంతో ఈయన మళ్ళీ రాముడి యొక్క కథని చెప్పాడు. ఏ కథని? సీతకి తెలియనటువంటి రామకథని చెప్పాడు. సీత వచ్చేగా జరిగినటువంటి రామకథని. ఇది చెప్పిన తర్వాత ఆమె అన్నది, చాలా ఆనందంగా ఉన్నది, ఇప్పుడు ఆ రాముడు ఎలా ఉంటాడో చెప్పవయ్యా, ఒక్కసారి ఆ రూపాన్ని వర్ణించి చెప్పు అన్నదిట. ఇందులో అమ్మ రెండు, రాముడి గురించి వినాలని ఒకటి, రాముడు తర్వాత కథ జరిగిందని ఒకటి, మూడవది అమ్మ పరీక్షించే విధానం, అది కూడా ఇక్కడ గ్రహించాలి. వచ్చినవాడు రాక్షసుడు కాడు అని తెలుసుకోవడానికి రాముడి గురించి చెప్పమంది. ఎందుకంటే రావణుడైతే రాక్షసుడైతే ముందు రాముడికి